నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈరోజు ఒక మంచి విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ వీడియోని చూసిన తర్వాత మీరు మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా పేరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనము ఒక 8వ తరగతిలో సబ్జెక్టు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎన్సీఈఆర్టీ తన సిలబస్లో భాగంగా 8వ తరగతిలో ఏం చేసింది, ఏ సబ్జెక్టును ఉపయోగించింది అనేది మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా మనకు ఇన్ని సంవత్సరాలు ఇంత కాలం పట్టింది. అక్బర్ అంటే ఎవరు, బాబర్ అంటే ఎవరు, ఔరంగజేబ్ అంటే ఎవరు, వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అనే విషయం చెప్పుకోవడానికి. నిజానికి మనకి ఇప్పటివరకు ఔరంగజేబ్ అంటే తెలుసు, ఎన్నో వేల గుళ్ళు కూలగొట్టాడు. మధుర నుంచి మొదలు పెడితే మొత్తం సౌత్ ఇండియా వరకు కూడా, మన హైదరాబాదు ఆఖరికి గోల్కొండ కోటను కూడా ధ్వంసం చేసిన ఘనత ఔరంగజేబ్ది. ఎన్నో వేల గుళ్ళు, దాదాపు 40,000 గుళ్ళు మన దేశంలో ధ్వంసమైతే అందులో మెజారిటీ ఆఫ్ గుళ్ళు ఔరంగజేబ్ కూలగొట్టినవే. ఇదొకటే మనకు తెలుసు. అక్బర్ మంచివాడు అని మనం అనుకున్నాం, బాబర్ కూడా మంచివాడు అని మనం ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ ఎన్సీఈఆర్టీ మాత్రం ఏం చేసిందంటే, ఉన్నది ఉన్నట్టుగా మేము అపోహలకు తావు లేకుండా చరిత్రలో ఏం జరిగింది అనే నిజాల్ని మేము పొందుపరచాలి. దానికి అంటే చరిత్రలో జరిగిన విధ్వంసం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, దానికి ఎవరు బాధ్యులు అనేది మనము కంపల్సరీ మన పర్సెప్షన్ కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సిలబస్ని జాయిన్ చేశామని ఎన్సీఈఆర్టీ చెప్తోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఎన్సీఈఆర్టీ తన 7వ తరగతిలో ఉన్న అక్బర్, బాబర్కి సంబంధించిన సిలబస్ని 8వ తరగతికి షిఫ్ట్ చేసింది. షిఫ్ట్ చేసి ఈవెన్ సిలబస్లో ఉన్న పర్సెప్షన్స్ని కూడా మార్చేసింది. ముఖ్యంగా పర్సెప్షన్ మారాలి, ఒరిజినల్ పర్సెప్షన్ రావాలి అనే ఉద్దేశంతో మార్చింది. అందులో అక్బర్, బాబర్, ఔరంగజేబ్ అండ్ శివాజీ, ఛత్రపతి మహారాజ్ శివాజీ గురించి, తర్వాత మిగతా రాజుల గురించి కూడా పొందుపరిచింది. అయితే నేను అన్నట్టుగా ఈ వీడియోను మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా బంధుమిత్రులకు షేర్ చేయండి అండ్ పేరెంట్స్కి కూడా షేర్ చేయండి. మనం కూడా ఈ నిజాల్ని పంచుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రభ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ విషయం తెలియాలి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతోంది. అయితే ఎన్సీఈఆర్టీ తన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం, తర్వాత కరికులం విషయంలో కూడా 2023 ప్రామాణికంగా తీసుకొని సబ్జెక్ట్ని జోడించింది 8వ తరగతిలో. 7వ తరగతిలో ఉన్న సబ్జెక్ట్ని అక్కడి నుంచి తీసేసి మొత్తం కంప్లీట్గా పక్కన పెట్టేసి 8వ తరగతిలో దాన్ని ఇంపోజ్ చేసింది. ఆ చేయడం కూడా కరెక్ట్ స్టాటిస్టిక్స్ తోటి, ఒరిజినల్ భ్రమలు లేని స్టాటిస్టిక్స్ తోటి మొత్తానికి చెప్పడం అయితే జరిగింది. అవేంటో డీటెయిల్గా మనం చూద్దాం ఈ వీడియోలో. ఢిల్లీ సల్తనేట్, మొఘల్ సామ్రాజ్యం గురించి, ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం అంటే మొఘల్ సామ్రాజ్యం మనకు దాదాపు 1526 to 1857, 1526 నుంచి 1857 వరకు దాదాపు 300 సంవత్సరాలు, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 300 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. మొఘల్ సామ్రాజ్యం నడిచింది మన దేశంలో. నిజానికి 1500 కంటే ముందు మన సంస్కృతి, సంప్రదాయము, కట్టుబాటు, శాస్త్రము, పౌరాణిక గాథలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైనవో మనకు తెలుసు. కానీ మొఘల్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత బాబర్ వచ్చాడు, అక్బర్ వచ్చాడు, షాజహాన్ వచ్చాడు, ఔరంగజేబ్ వచ్చాడు, ఆ తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు. ఔరంగజేబ్ తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనం స్టార్ట్ అయింది. ఈలోపు బ్రిటిష్ ఎంపైర్ కూడా వచ్చింది. బ్రిటిష్ ఎంపైర్ కూడా దాదాపు 200 సంవత్సరాలు, అంటే 1757 నుంచి 1947 వరకు వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు. ఓవరాల్గా మిక్స్డ్గా చూసినట్లయితే 400 సంవత్సరాలు మనం మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం మధ్యలో కొట్టుమిట్టాడి, మనమంతా దోచుకోబడి, మన సంస్కృతి ధ్వంసం చేయబడి మనం ఎన్నో బాధలు పడ్డాం. ఆ తర్వాత ఇప్పటికీ కూడా రాజకీయంగా మనం ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నాం. మన దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకుందాం చరిత్ర ద్వారా. ఢిల్లీ సుల్తాన్ల గురించి, మొఘల్ సామ్రాజ్యం గురించి చాలా క్లియర్గా చెప్తున్నాము, మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాము అంటూ చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ సుల్తాన్ల కాలంలో గ్రామాల మీద పడి
దోచుకున్నారు, ఎంతోమంది ఆడవాళ్లను దోచుకున్నారు, ముఖ్యంగా మందిరాల మీద కూడా దాడి చేసి విగ్రహాలను కూడా పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి అని మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు కేవలం మందిరాల్ని ధ్వంసం చేయడము లేదా లూటీ చేయడం కోసం కాదు, ఇదంతా పూర్తిగా సంస్కృతిని నాశనం చేయడానికే వీళ్ళు చేశారు అనే ప్రస్తావన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీరి క్రూరత్వం గురించి మొట్టమొదటిసారిగా పుస్తకంలో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకు చాలామందికి కూడా డౌట్ వస్తుంది, పిల్లలకు వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని గురించి చెప్పడం ఏమిటి అనే డౌట్ చాలామందికి ఇక్కడ ఒక డిస్కషన్ రూపంలో వస్తోంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజానికి ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో సందర్భాల్లో అక్బర్ గురించి, బాబర్ గురించి, ఔరంగజేబ్ యొక్క రాజనీతిజ్ఞత గురించి ఇవన్నీ మాట్లాడుకున్న సందర్భాలే. కానీ వీళ్ళు మన మీద చేసిన నిజంగా జరిగిన దాడి గురించి మాత్రం ఏ పాఠ్యపుస్తకంలో ఇన్ని రోజులు ఉందని మనం దాన్ని గుర్తించాం? ఎక్కడా లేదు. కేవలం వాళ్ళు గొప్ప రాజులు, అక్బర్, బాబర్, ఔరంగజేబ్, షాజహాన్ ఇవన్నీ మాట్లాడుకున్నాం, గొప్ప రాజులు, అవి కట్టించారు ఇవి కట్టించారని మాట్లాడుకున్నాం. కానీ వీళ్ళు దేవాలయాల్ని, సంస్కృతిని, హిందూ మతాన్ని, తర్వాత జైన, బౌద్ధ, సిక్కులను ఎలా ఊచకోత కోశారు, వేలకు వేల శవాల్ని ఎలా, పుర్రెలని ఎట్లా పోగు చేశారు. బాబర్ అనేవాడు గుట్టలుగా పోసేవాడంట పుర్రెల్ని, వేల మందిని హతమార్చి వాళ్ళ పుర్రెల్ని, వాళ్ళ శవాల్ని గుట్టలుగా పోసి రాజసంతో గర్వపడేవాడట బాబర్. ఇది మరి ఎవరైనా చెప్పారా పాఠ్యపుస్తకాల్లో? ఇప్పటి వరకు కూడా కేవలం మనం మగ్గప్ చేస్తాం, ఎగ్జామ్స్ రాస్తాం, అది కూడా అక్బర్, బాబర్ అద్భుతమైన రాజులు అని చెప్పి. మరి మన రాజులు ఏమయ్యారు? మరి అప్పుడు నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కదా. అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాలకైనా అక్బర్, బాబర్ అనే వాళ్ళు క్రూరులు అని మనం చెప్పుకోగలుగుతున్నామంటే అది ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ నేషనల్ కరికులం 2023 ద్వారా జరిగింది, ఎన్సీఈఆర్టీ ద్వారా జరిగింది. ఈ గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అండ్ ఈ పాయింట్లో మీరు కామెంట్ చేయండి, దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా లేకపోతే విభేదిస్తున్నారా అనే విషయం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఇదే పాయింట్లో ఖచ్చితంగా మీ మిత్రులకు, బంధువులకు, ముఖ్యంగా పేరెంట్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళ పిల్లలకి అసలు నిజాలు ఇప్పటికైనా చరిత్ర నుంచి మనం చెప్పుకోగలుగుతాం ధైర్యంగా. అల్లావుద్దీన్ ఖిల్జీ కింద పనిచేసిన జనరల్ మాలిక్ కాఫూర్ అనే వ్యక్తి, అతను జనరల్గా పనిచేశాడు. అతను శ్రీరంగం, చిదంబరం, మధురై, రామేశ్వరం వీటి మీద దాడి చేయించాడు తన మూకతోటి. బౌద్ధులు, జైనులు, హిందువులకు సంబంధించిన మందిరాలను, వాటి విగ్రహాలను కూడా దాడి చేశారు. తర్వాత ఇది ఇందాకన్నట్టు దోచుకోవడానికి కాదు, సంస్కృతిని నాశనం చేయడానికి. తర్వాత తమకు సంబంధించిన మతాన్ని పుచ్చుకోవాలి అని చెప్పి ప్రోత్సాహకాలు కూడా అందించిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. దీన్ని కూడా మర్చిపోవద్దు మనం. వాళ్ళ మతంలోకి మారాలి అని చెప్పి వేల మందిని కూడా కన్వర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు టిప్పు సుల్తాన్ ఎలా చేశాడు అనేది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. బట్ బాబర్ అక్బర్ దగ్గర నుంచి కూడా ఇదే జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వారి మతంలోకి చేరడానికి ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళు. జిజియా ట్యాక్స్ గురించి కూడా చాలా పుస్తకాల్లో మనం ఇప్పటివరకు చదువుకున్నాం. జిజియా ట్యాక్స్ అంటే అదేదో భూమికి సంబంధించో, వ్యవసాయానికి సంబంధించో, లేకపోతే ఇంకేదో కప్పం కట్టడం అని మనం అనుకున్నాం. కానీ ఈ మార్పిడుల విషయంలో, మత మార్పిడుల విషయంలో ఈ ట్యాక్స్ను విధించేవారు, మారకపోతే వాళ్లకు విపరీతమైన ట్యాక్సులు వేసేవారు అనేది ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ పుస్తకంలో చదవబోతున్నాం, 8వ తరగతి పుస్తకంలో. మరి నిజంగా అద్భుతమైన నిజాన్ని బయటికి తీసినట్టే కదా. ఇప్పటివరకు వక్రీకరించబడిన దాన్ని మనం ఇప్పుడు నిజానికి కరెక్ట్గా తీసుకోగలుగుతున్నామనే కదా అర్థం. సో అది జరుగుతోంది. తర్వాత ఈ జిజియా ట్యాక్స్ కట్టని వాళ్లను ఏ రకంగా బాధించారు, ఇదంతా కూడా ఉంది చరిత్రలో. ఇవన్నీ కూడా బయటికి వచ్చాయి. ఇక దీనికి తోడు అల్లావుద్దీన్ ఖిల్జీ కింద జనరల్ గురించి మనం మాట్లాడాం. నెక్స్ట్ బాబర్ గురించి. బాబర్ ఆత్మకథ చదివినట్లయితే అతను ఒక గొప్ప ఆదర్శవాది, బౌద్ధ మతాన్ని గౌరవించినవాడు, తర్వాత సంస్కృతి పట్ల, ఇతరుల సంస్కృతి పట్ల గౌరవం ఉన్నవాడు అన్న విషయాలు అతని బాబర్కి సంబంధించిన దాంట్లో వెళ్తాయి. కానీ అతను క్రూరుడు, పట్టణాలను కూడా దోచుకున్నాడు, మహిళలను పూర్తిగా ఈ రకంగా బాధ పెట్టాడు, మహిళలను కూడా. సో ఇందాక చెప్పినట్టు పుర్రెల్ని గుట్టలుగా పోసి మందహాసం చేసేవాడట బాబర్. సో అంత క్రూరుడు, వేల మందిని గుట్టలుగా పోసి. అక్బర్ విషయానికి వస్తే చిత్తోడ్గఢ్, రాజ్పుట్ల మీద దాడి,
30,000 మందిని చంపమని ఆదేశం ఇచ్చాడు ఆయన. 30,000 మందిని చంపమని. మరి ఇది ఏ పుస్తకంలోనైనా ఉందా? ఇప్పటివరకు మనం చదివామా? తర్వాత మందిరాలను నేలమట్టం చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసేవాడు. ముఖ్యంగా అక్బర్ తన విజయ సందేశంలో ఏమిచ్చాడు అనేది కూడా మెన్షన్ చేసింది పుస్తకంలో. కాఫిర్ల గుళ్ళు మొత్తానికి ధ్వంసం చేశాం, కోటలు కొల్లగొట్టాము, తర్వాత మన మత స్థాపన చేశాం అంటూ విజయ సందేశం పంపిన సందర్భాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. సో ఇవి కేవలం ఇండెక్స్ మాత్రమే. పుస్తకంలో పొందుపరిచారంటే మళ్ళీ చరిత్రలోకి పూర్తిగా తీసుకెళ్ళడం కాదు. ఇవి కేవలం ఇండెక్స్ మాత్రమే. దాని వెనక జరిగిన అరాచకాలు, ఆకృత్యాలు, విద్వేషాలు, తర్వాత హింస, దోపిడీ, దోచుకోవడం, ఇదంతా నాశనం చేయడం, ఇదంతా కూడా ఎంత జరిగిందనేది ఈ ఇండెక్స్లోంచి మనం వెనక్కి వెళ్తే తెలుస్తుంది. సో ఇది తర్వాత తన మతంలోకి మారాలని అక్బర్ కూడా ఎంతోమందిని ప్రోత్సహించిన సందర్భం ఉంది. తన ధర్మం వారిని, అంటే తన మతం వారిని ప్రోత్సహించి ఇతర మతాల వాళ్లను మాత్రం తన రాజ్యంలో కొంత గొప్పగా ఉన్నప్పటికీ వాళ్లను పెట్టుకొని తాను, అంటే ఇక్కడ హిందువులను, జైనులను, బౌద్ధులను కూడా అక్బర్ బాగా ఆదరించాడు అని కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. పాఠ్యపుస్తకాల్లో కావచ్చు, బయట కావచ్చు. బట్ అలా కాదు. వాళ్ళందరినీ తన దగ్గర పెట్టుకుని తొక్కిపడేసేవాడు అనేది అసలు నిజం. ఔరంగజేబ్ గురించి అయితే రాజ్యాన్ని పాలించే విధంగా ఉండేవాడు, రాజ్యాన్ని పాలించే విధంగా రాజనీతిజ్ఞతతోటి ఉండేవాడు, ఒక గొప్ప రాజుగా ఉండేవాడు అని ఔరంగజేబ్ గురించి పాజిటివ్గా మాట్లాడే సందర్భం జరుగుతుంది. కానీ బట్ అది కాదు, చాలా దారుణమైన విషయం. అది ఖండించడం జరిగింది ఈ పుస్తకంలో. అతను బనారస్, మధుర, సోమనాథ్, జైన్ మందిర్ వీటన్నింటినీ ధ్వంసం చేశాడు. చాలా మందిరాలను, మెజారిటీ ఆఫ్ మందిరాలను ధ్వంసం చేసింది ఔరంగజేబే. అది మనం జీవితంలో మర్చిపోలేం. తర్వాత ఎన్సీఈఆర్టీ ఈ విషయంలో మాత్రం చాలా క్లారిటీ ఇచ్చింది. మేము ఎందుకు ఇలా ఇచ్చాము అనే విషయంలో, ఎందుకు ఇది ఇలా చేశాము అంటే తప్పుడు అంటే ఇంకొకరి మీద బాధ్యత వేయొద్దు, మనం వీళ్ళు బాధ్యులు అని చెప్పకుండా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా క్లారిటీ ఇచ్చాము, అందుకే క్లారిటీగా ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దీనికి తోడు మన రాజుల గురించి కూడా గొప్పగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరాఠాలు, రాజ్పుట్సు, సిక్కులు, వీళ్ళకి సంబంధించిన రాజ్యాలు ఎలా ఉన్నాయి, రాజులు ఎలా ఉన్నారు, ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి గొప్పగా రాయడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. తాను హిందూ మతాన్ని పూర్తిగా హిందూ మతాన్ని గౌరవిస్తూనే మళ్ళీ తర్వాత ఇతర మతాలను కూడా గౌరవిస్తూ హిందూ మత స్థాపన కోసం, హిందూ రాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేశాడు. చాలా వీరోచితంగా పోరాడిన సందర్భాలు ఉన్నాయని ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, అహల్యాబాయి గురించి, తారాబాయి గురించి గొప్పగా చెప్పడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా అప్పటి వరకు కూడా దారుణమైన స్థితిలో ఉన్న హిందూ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు, గుళ్లను, గోపురాలను పునర్నిర్మించే ప్రయత్నం చేశారు అని ప్రస్తావించడం జరిగింది. తర్వాత సిక్కు గురువులకు సంబంధించి ఎంత ఊచకోతకు గురయ్యారు వాళ్ళు, తర్వాత వాళ్లకు ఎలా పూర్తిగా అన్యాయం జరిగింది ఈ మొఘల్ సామ్రాజ్యం వల్ల అనేది ప్రస్తావించడం జరిగింది. ఇక ఆదివాసీలు, క్షత్రియుల గురించి కూడా పూర్తి ప్రస్తావన అయితే ఇచ్చారు. సో నేను అన్నట్టుగా ఇది కేవలం ప్రస్తావన మాత్రమే. 8వ తరగతి పుస్తకంలో అది చిన్నపిల్లలకి జస్ట్ ఇలా జరిగింది. నిజానికి మనకేదైనా గాయం జరిగితే, మన ఇంట్లోనే చిన్నప్పుడు మనకేదైనా గాయం జరిగితే దాన్ని పదే పదే గుర్తు చేసుకొని పదే పదే 10 మందికి చెప్పే ప్రయత్నం చేసే సందర్భాలు ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అట్లాంటిది మన దేశానికి, మన చరిత్రకు జరిగిన ఇంత గాయాన్ని దాచిపెట్టి అక్బర్ గొప్పవాడు, బాబర్ గొప్పవాడు, షాజహాన్ గొప్పవాడు, ఔరంగజేబ్ గొప్పవాడు అంటే అసలు ఏ రోజైనా ఆ మాట అన్నాక మనము సరైన నిద్రపోయామా, సరైన తిండి తినగలిగామా ఒక్కసారి మనం గుండె మీద చేసుకొని ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ రోజుకైనా పుస్తకంలో మార్పు జరిగింది, ఇదే మార్పు సమాజంలో కూడా రావాలి, ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. ఏం జరిగింది చరిత్రలో, భారతదేశం ఏం కోల్పోయింది అనే విషయంలో, అటు మొఘల్ సామ్రాజ్యం కావచ్చు, ఈవెన్ బ్రిటిష్ ఎంపైర్ ద్వారా కూడా ఏం కోల్పోయాం అనేది ఒక్కసారి మనం కనుక ఇవన్నీ ఆలోచిస్తే, మన రాజులు ఎంత త్యాగం చేశారు, మన పౌరులు ఎంత త్యాగం చేశారో ఆలోచిస్తే కన్నీళ్ళు ఆగవు మనకు. ఇంత త్యాగాల తర్వాత మనం ఈరోజు ఇంత అడ్వాన్స్డ్గా భారతదేశంలో తిరుగుతున్నామా, హ్యాపీగా చదువుకుంటున్నాం,
విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాం, బాగా డబ్బు సంపాదిస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈరోజు ఇలా చేస్తున్నామంటే ఆ రోజు వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దలు, పిల్లలు, ముసలి, ముతక ఎవ్వరూ వదిలిపెట్టకుండా వాళ్ళు త్యాగం చేయాల్సిన పరిస్థితి. ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియోని కూడా మీ మిత్రులకు, బంధువులకు అండ్ ముఖ్యంగా పేరెంట్స్కి కూడా షేర్ చేయండి. దయచేసి పేరెంట్స్ మీరు కూడా పిల్లలకు దీన్ని సహజ రీతిలోనే ఎక్స్ప్లెయిన్ చేసి మన దేశానికి జరిగిన అన్యాయాన్ని వాళ్లకు సహజ రీతిలోనే చెప్పండి, ఇలా జరిగింది అని. మీరు కూడా ఏదో కావాలని ప్రేరేపించాల్సిన అవసరం లేదు. జరిగిన అన్యాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే చాలు. అది నిజంగానే మనకు ఒక కనువిప్పులాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని మనస్ఫూర్తిగా చేయడం జరిగింది. ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.